ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి బ్రదర్స్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పచ్చూరు వైసీపీ టికెట్ ను వద్దనుకున్న ఆమంచి కృష్ణమోహన్ చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటున్నారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆమంచి బ్రదర్స్ దారి ఎటు, రాజకీయ భవిష్యత్ ఏంటి అన్నది ఈ జిల్లాలో ఆసక్తికరంగా మారింది. సర్వేల ఆధారంగా రాష్ట్రంలో అధికార పార్టీ పలువురు ఎమ్మెల్యేలకు పోటీ చేసే స్థానాలు మార్చింది. దీంతో పలువురు ఎమ్మెల్యేల అడ్రస్ గల్లంతైంది. మరికొందరికి అసలే టికెట్ దక్కలేదు. ఇంకొందరికి టికెట్ దక్కినా కొత్త నియోజకవర్గం కాబట్టి ఓడిపోతామన్న భయంతో టికెట్ వదులుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ఆమంచి బ్రదర్స్. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా చీరాల నుంచే పోటీకి దిగుతాను అనడంతో పార్టీ ఆయన్ను తప్పించింది. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోనంటున్న ఆమంచి ఎటువైపు అడుగులు వేస్తారు? ఆయన తదుపరి వ్యూహమేంటి? ఇతర పార్టీలోకి వెళతారా? వెళితే ఏ పార్టీలోకి వెళతారు? ఇప్పటికే అన్ని పార్టీల్లో టికెట్ల పంపిణీ జరిగిపోయినందున ఆయన దారి ఏంటన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు కూడా వైసీపీ నుంచి చాలా కాలం క్రితమే భారీగా అనుచరులతో జనసేనలో చేరారు. వైసీపీలో ఇద్దరు అన్నదమ్ములకు టికెట్ దక్కదు అన్న సమాచారం తెలియడంతోనే స్వాములు జనసేనలోకి మారినట్లు అప్పట్లో కార్యకర్తలు అనుచరులు మాట్లాడుకున్నారు. అయితే వైసీపీని వదిలి వచ్చిన జనసేనలో కూడా ఆమంచి స్వాములకు టికెట్ దక్కలేదు. దీంతో జనసేన పార్టీ చీరాల కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన స్వాములు ఇంకా జనసేనలోనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా జనసేనలోనే ఉంటా అంటున్న స్వాములు మాటలను మాత్రం అటు పార్టీ అధిష్టానం కానీ కార్యకర్తలు పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఏ క్షణమైనా ప్లాట్ఫామ్ చూసుకుని స్వాములు కూడా జంప్ అవుతారన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ టికెట్ వదులుకున్న ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమంచికి ఆది నుంచి చీరాలలో బలమైన అనుచరగణం ఉంది. ఆయన బలగం మొత్తం చీరాలలోనే ఉన్నారు. చీరాల నుంచి ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర కూడా ఆమంచి కృష్ణమోహన్ కుంది. అయితే నియోజకవర్గంలో గతంలోలా కాకుండా రాజకీయాలు చాలా వరకు మారిపోయాయి. అయినా కూడా స్వతంత్రంగానే పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చీరాలలో ఆమంచి బ్రదర్స్ గతంలో కలిసే రాజకీయాలు చేసేవారు. కొన్నిసార్లు వారు వేసిన తప్పటడుగులు, ప్రత్యర్థులపై చేసిన దౌర్జన్యాలే ఇప్పుడు గుదిబండలా మారాయి. ఆమంచికి గతంలో టీడీపీలో మంచి ప్రాధాన్యత ఉండేది. అధిష్టానం దృష్టిలో పడాలనో లేక ఆయనకే చిర్రెత్తుకొచ్చిందో కాని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ కేసులే ఆమంచి సోదరుల రాజకీయ భవిష్యత్తుకు ఆటంకంగా మారాయన్న టాక్ కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాల్లో చీరాల ఒకటి. బాపట్ల లోక్సభ పరిధిలోకొచ్చే జనరల్ స్థానమైన చీరాల నియోజకవర్గం పరిధిలో చీరాల, వేటపాలెం మండలాలున్నాయి. సంఖ్యాపరంగా రాజకీయంగా పద్మశాలీలు, దేవాంగుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దళితులు, యాదవులు, వైశ్య, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచిన కొణిజేటి రోసయ్య 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1989, 2004 ఎన్నికల్లో చీరాల ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థిగా ఇదే చీరాల నుంచి 2 సార్లు విజయం సాధించిన పాలేటి రామారావు కూడా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఒక ఉప ఎన్నికతో సహా 7 సార్లు చీరాలలో ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఐ, జనతా పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఇలా ఒక్కోసారి ఒక్కో పార్టీ విజయం సాధించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగ్గా ఆ పార్టీనే జైత్రయాత్ర కొనసాగింది. టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు విజయం సాధించాయి. 2014లో నవోదయం పార్టీ గెలిచింది. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావును ఓడించారు. 2014లో నవోదయం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమంచి టీడీపీ అభ్యర్థి పోతుల సునీతపై 10,335 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగిన ఆమంచిపై టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి 17,419 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో
ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు పాత్ర, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏ విషయం తేలాలన్నా